వారెవ్వా ఏమన్నా నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగ్లు పొద్దుగాలే 10 గొట్టంగా చాలైతే అద్దం రాత్రి దాటినా ఒడుస్తలేదబ్బా. నడిమిట్లా బువ్వ తింటానికి షాయ్ తాగుతానికి ముత్తమంది షేప్ బ్రేక్ తీసుకొని మళ్ళా చాలు చేస్తున్నారు. సర్కార్కు ప్రతిపక్షానికి నడిమ దినాం ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉన్నది. అటుకెళ్ళి వాళ్ళు ప్రశ్నించుడు, ఇటుకెళ్ళి ఇల్లు సమాధానం చెప్పుడు, తిట్టుకునుడు, ఎడ్డిచ్చుడు, సవాలు వేసుకునుడు. మరి ఇవాళ ఎట్లయిందో అరుచుకుందాం పాండ్రి. సర్కార్కు కారుకు గట్టిగానే నడిచింది అసెంబ్లీలో. కాంగ్రెస్ సర్కార్ కూడా బతుకమ్మ చీరలు వంచాలని రామన్ అడిగితే చీరల పేరు మీద కమిషన్లు తిన్నారని సీఎం సార్ గరం అయ్యిండు. నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి. మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి తూకం కింద చీరలు తీసుకొచ్చి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా? మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట, మొదటి సంవత్సరం మాత్రమే. సూరతే కావచ్చు, అది టెండర్ పిలిచినాం, టెండర్లు ఏదొస్తే అది. మేము తెచ్చిన ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేసిర్రు, శంషాబాద్కు మెట్రో ఎందుకు వద్దంటున్నారని కేటీఆర్ సార్ అడిగితే అటుకెళ్ళి సీఎం సార్ గట్టిగానే సమాధానం చెప్పిండు. ఫార్మాసిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునః పరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. ఫార్మా వార్ సిటీ అన్నారు, నేనన్న ఫార్మా విలేజ్లు అన్నా. పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక 25,000 ఎకరాలలో పెడితే కలుషితం అయిపోయి ఇక ముచ్చల్రల్ల కడుతున్న స్కిల్ సిటీ మీద హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చెర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇక చదువుల మీద కేటీఆర్ సార్ కు రేవంత్ రెడ్డి సార్ కు నడుమకి ఈ చర్చ నడిచింది. పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా, అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన. గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా, సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా. నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష. నేను జడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా. నేను గుంటూరు పోలేదు. 16 జీవో అప్లై చేసిన, ముల్కీ రూల్స్ అప్లై చేసిన, ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో. కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నా, ప్రైవేట్ రంగంలో ఆ పాబంద్యం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అని చెప్పింది అధ్యక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. కారు సార్ కలరా ఆటగాళ్ళని పట్టించుకోలేదు, మేము పక్కా న్యాయం చేస్తాము అన్నాడు సీఎం సారు. సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే అతనికి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిఖత్ జరీన్ మనకు ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో పెట్టి రేపటి క్యాబినెట్లో నిఖత్ జరీన్కి డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలు అప్పుల మీద 2 పార్టీల నడుమ కిసర బసర అయ్యింది. మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్పచెప్పినాడు కూడా మేము 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు మొదటి తారీఖునే ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు, రికవరీ. ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం. సీఎం సార్ ను రామన్న పేరు పెట్టి పిలిచినందుకు అట్లా కొంత లొల్లి అయింది సభలో. ఐ విష్ మై ఫ్రెండ్ లక్. ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే కష్టపడ్డారు, దక్కా మొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్. ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు? సరే, రేవంత్ రెడ్డి గారు ఇక మూసీ డెవలప్మెంట్ మీద, మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. బాధితుగా మీకు విజ్ఞప్తి చేస్తాం, దీన్ని రాజకీయాలు జోడించకండి. ఎన్ని వేల కోట్లైనా సరే మూసీ ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తప్పకుండా కలిసి వస్తాం. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు,
వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? అటెంక బడ్జెట్ పద్దుల మీద చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ మాట్లాడిండు. 10 ఏళ్లు కారోళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు తిన్నారు, రైతుల తిప్పాలు చూడలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదని గుస్సా అయ్యిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతిని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. అటుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లి చేస్తుంటే చిన్న సీఎం సార్ ఇట్లా అరుచుకున్నాడు. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. స్పీకర్ సార్ చెప్పినా అస్సలు తగ్గలే. లడాయి నడుమనే బడ్జెట్ బిల్లు పాస్ చేసి సభ బేస్తారానికి వాయిదా వేసిండు. చెప్పి అలసిపోయి గొంతు పోతుంది అధ్యక్ష. ఆనరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.